ఇండియన్ ఆర్మీ రిలాక్సెస్ సోషల్ మీడియా పాలసీ అలౌసెస్ పాసివ్ పార్టిసిపేషన్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్లో ముగ్గురు ఉంటారు. ఎవరు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్టికల్ 33 ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు పార్లమెంట్, అది చెప్తుంది. ఇండియన్ ఆర్మీ హ్యాస్ రివైజ్డ్ ద సోషల్ మీడియా గైడ్లైన్స్ టు అలౌ లిమిటెడ్ ఆన్లైన్ ప్రెజెన్స్ ఫర్ ఇట్స్ పర్సన్. ఇప్పుడు మా ఫ్రెండ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ఎస్బిలో, తను ఏమీ పోస్ట్ చేయడు, ఏమీ ఉండదు. తన అకౌంట్ వెళ్ళి ఓపెన్ చేస్తే నార్మల్ మనిషిలా ఉంటాడు, ఏమీ చేయడు, ఏమీ చేయకూడదు. వాళ్ళకంటూ చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్న ఇమేజెస్ చూపించన్నా చూపించడు. అసలు అవన్నీ ఉంటాయి అనమాట. ఆన్లైన్ ప్రెజెన్స్ ఫర్ ఇట్స్ పర్సనల్ బ్యాలెన్సింగ్ ఆపరేషనల్ సెక్యూరిటీ విత్ రియాలిటీస్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు రియాలిటీ లోపలికి వచ్చాం, ఒకప్పటిలాగా ఉండలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. కీ పాయింట్స్: ఆర్మీ పర్సనల్ ఆర్ నౌ పర్మిటెడ్ ఫర్ ప్యాసివ్ పార్టిసిపేషన్. అంటే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిద్ధుగడు ఏదో డ్యాన్స్ రీల్ వేసాడు, చూడొచ్చు, కానీ లైక్లు కొట్టడం, నేను కూడా ఆ రీల్కి ఇంకొక రివర్స్ రీల్ చేసేయడం చేయకూడదు. ఏంటి అది? ఆర్మీ పర్సనల్ ఆర్ నౌ పర్మిటెడ్ ప్యాసివ్ పార్టిసిపేషన్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. పాసివ్, యాక్టివ్. యాక్టివ్ అంటే పోస్ట్ చేయొచ్చు, పాసివ్ అంటే చూడొచ్చు. పాసివ్ పార్టిసిపేషన్ మీన్స్ వ్యూవింగ్ కంటెంట్ ఓన్లీ వితౌట్ పోస్టింగ్, కామెంటింగ్, షేరింగ్ ఆర్ రియాక్టింగ్. చెప్పనా? అది తెలిసి సిద్ధులు అంటూ ఉంటారు, అది చేసాడు, నేను చేసేయకూడదు డ్యాన్స్. పోస్టింగ్ అంటే ఫొటోస్ పెట్టడం, ఆర్మీ యూనిఫామ్లో ఆ లొకేషన్స్ నుంచి యూనిఫామ్లు పెట్టడం, కామెంట్ చేయడం, నేను ఎక్కడ ఉన్నాను రామావా కలుద్దాం, కామెంటింగ్, లేకపోతే షేరింగ్ ఆర్ రీక్రియేటింగ్. ప్లాట్ఫామ్స్ అలౌడ్ లైక్ లిమిటెడ్ యాక్సెస్ టు ప్లాట్ఫామ్స్ సచ్ as ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్. అందరి ఫోన్లు అవే ఉంటాయి కదా. వాట్సాప్ దేనికి? మెసేజ్. ఇన్స్టా దేనికి? రీల్స్. యూట్యూబ్ దేనికి? పొలిటికల్ డిబేట్స్ అవి చూసుకోవడానికి. ట్విట్టర్ గొడవలు ఆడుకోవడానికి. ఈస్ పర్మిటెడ్ ఓన్లీ ఫర్ వ్యూయింగ్ కంటెంట్. యాక్టివ్ ఎంగేజ్మెంట్ లైక్ పోస్టింగ్ ఫొటోస్, వీడియోస్, కామెంట్స్ ఆర్ మెసేజ్ రిమైన్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఆ పనులు చేయొద్దు. క్వశ్చన్ ఎలాగ అడుగుతారంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ అలౌడ్ ప్యాసివ్ పార్టిసిపేషన్ ఫర్ ఇట్స్ పర్సన్ అని అడుగుతాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే మనం ఏం పెట్టాలి? ఆర్మీ. క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి? సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటి? ద మూవ్ ఎయిమ్స్ టు ప్రివెంట్ లీకేజ్ ఆఫ్ సెన్సిటివ్ ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వద్దు, అలా అని ఆర్మీ పర్సనల్ డిప్రెషన్ లోపలికి వెళ్ళొద్దు. పర్సనల్ ఆర్ బార్డ్ ఫ్రమ్ షేరింగ్ ఎనీ కంటెంట్ రిలేటెడ్ టు డిప్లాయ్మెంట్. అది ఎక్కడ ఉన్నాడో చెప్పొద్దు. లొకేషన్, ఎక్విప్మెంట్ ఆర్ ఆపరేషనల్ యాక్టివిటీ. ఈ 4 చేయొద్దు. ఏంటి? డిప్లాయ్మెంట్, లొకేషన్, ఎక్విప్మెంట్ ఆర్ ఆపరేషనల్. కంట్రోల్డ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ అలౌడ్ ఓన్లీ త్రూ అప్రూవ్డ్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్స్. వాళ్ళు ఏదైతే ఉంటాయో వాళ్ళ ప్లాట్ఫామ్స్ అందులో నుంచి సెక్యూర్ చేయాలి. వాళ్ళు మెయిల్ ఐడీస్ ఇస్తారు, దాంతోనే చేయాలి. షేరింగ్ ఆఫ్ క్లాసిఫైడ్ ఆర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ అడ్వర్టెంట్లీ కెన్ అట్రాక్ట్ డిసిప్లినరీ యాక్షన్. అనుకోకుండా చేసినా దొరికిపోయినట్టే. రీజన్ ఫర్ పాలసీ రివిజన్ ఏంటి? అక్నాలజింగ్ చేంజింగ్ డిజిటల్ రియాలిటీస్ వైల్ మెయింటైనింగ్ ఆపరేషన్. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా ఆర్మీ పర్సనల్ కూడా. వాళ్ళ ఒక మోళ్ళు ఉండిపోతే సరిపోదు కదా. బ్యాలెన్సెస్ మొరల్ అండ్ కనెక్టివిటీ నీడ్స్ ఆఫ్ సోల్జర్స్ విత్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనకి చేస్తారు. ప్రీవియస్ రిస్ట్రిక్షన్స్. ఎర్లియర్ ద ఆర్మీ హ్యాడ్ ఇంపోజ్డ్ ఎ నియర్ టోటల్ బ్యాన్ ఆన్ సోషల్ మీడియా యూసేజ్ డ్యూ టు సెక్యూరిటీ బ్రీచెస్. ముందు మొత్తం బ్యాన్, ఇప్పుడు ఏం చేశారు? కొంత లెవరేజ్ ఇచ్చారు. ఇలాంటి ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. ద రివ్యూడ్ పాలసీ రిఫ్లెక్ట్స్ ఏ క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ రాదర్ దెన్ ఏ